డైవర్షన్ వాళ్ళు నా ప్రజల యొక్క డైవర్షన్ వాళ్ళు నా ప్రజల యొక్క సినిమా సార్ ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ కాదు. ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ మీసాలు లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, క్వశ్చన్ ఏకి సమాధానం అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో సభ్యులు ఆయుష్మాన్ భారత్ యోజన గురించి వాటి యొక్క డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా సభ దృష్టికి ఫస్ట్ ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనే కార్యక్రమం ఏంటనేది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా ఒక కష్టం వస్తే అధ్యక్ష ఆ కష్టానికి వారికి దిక్కుతోచని పరిస్థితుల్లో అధ్యక్ష ఒక గుండె జబ్బు వచ్చినా ఒక కిడ్నీ జబ్బు వచ్చినా ఏదన్నా వస్తే ఒక కాంట్బట్ పరిస్థితుల్లో పేదవాడి ఆరోగ్యము పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష వాళ్ళ కష్టాలన్నీ కూడా చూసి ఆ కష్టాలకు సంబంధించి ఆ దివంగత నేత ఆనాడు ఎంతో వేదన పడ్డాడు అధ్యక్ష. ఆ వేదన పడి అలాంటి కష్టానికి ఒక సమాధానంగా ఉండాలని చెప్పి అధ్యక్ష అలాంటి కష్టాలకు ఒక సమాధానంగా ఒక గొప్ప పథకాన్ని అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో దాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. ఈ పథకం అధ్యక్ష 2007లో అధ్యక్ష ఈ పథకాన్ని ఆ దివంగత నేత తీసుకొచ్చారు అధ్యక్ష. మరి అధ్యక్ష ఈ పథకం తీసుకొచ్చినటువంటి ఒక డెకేడ్కి అధ్యక్ష అంటే అధ్యక్ష 10 సంవత్సరాల తర్వాత అధ్యక్ష ఇది ఆనాటి ఆ ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది అధ్యక్ష. ఒక డెకేడ్ తర్వాత అంటే 2018వ సంవత్సరంలో అధ్యక్ష కేంద్రం ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశవ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష. అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష సభ్యులు ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తూ ఉంటే ఈ విధంగా అల్లరి చేయటము అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి అధ్యక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆ దివంగత నేత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష 942 పథకాలని ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ హయాంలో అధ్యక్ష వీళ్ళు ఆరోగ్యశ్రీని ఎందుకు మార్చారంటున్నాను అధ్యక్ష 117 ప్రొసీజర్లు మాత్రమే కళ్ళకు కనిపించాయి అధ్యక్ష. అది కూడా అధ్యక్ష అరాకొరగా అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్ గారు 942 పథకాలు ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలో తెస్తే ఒక 117 అధ్యక్ష 1059 అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చే ముందు 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ అధ్యక్ష మళ్ళా మన జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 2446 ప్రొసీజర్స్ కి పెంచారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 3255 ప్రొసీజర్స్ కి పెంచింది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ తండ్రి బాటలో తనయుడిగా ఈ రోజు జగనన్న ఈ రాష్ట్రంలో 3138 ప్రొసీజర్స్ తీసుకొస్తే అధ్యక్ష 100 చిల్లర అధ్యక్ష వీళ్ళకి కనిపించినాయి 100 చిల్లర వీళ్ళకి కనపడ్డాయి అధ్యక్ష. అంటే ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ ఎక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 100 ప్రొసీజర్స్ అరాకొర అమలు ఎక్కడ అధ్యక్ష. దీన్ని బట్టి ఆలోచించుకొని అసలు అల్లరి చేయాలా ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకొని వెళ్ళి అయ్యా మేము ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయామా అని ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష. అలాగే అధ్యక్ష సభ్యులు అడిగిన వివరాలు 2019 నుంచి 20 వరకు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్కి సంబంధించి అధ్యక్ష 556,91,00,000 ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021 అధ్యక్ష 261.23 crores అధ్యక్ష. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21 to 22 అధ్యక్ష 335.04 crores అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2022 to 23 అధ్యక్ష 361.57 crores అధ్యక్ష. టోటల్ అధ్యక్ష ఈ 4
ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించి ఫ్రమ్ 2019 to 23 అధ్యక్ష 1514.75 crores అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ బికి సమాధానం అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో ఈ మన ఆయుష్మాన్ భారత్లో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయని అడుగుతున్నారు అధ్యక్ష. 1949 ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పటికీ వీళ్లకు ఈ ఆయుష్మాన్ భారత్ తరఫున ఎలిజిబుల్ ఫ్యామిలీస్ అన్ని కూడా 55,30,825 lakhs అధ్యక్ష. మొత్తం మీద 55 లక్షల ఈ చిల్లర ఏదైతే ఉందో ఇవన్నీ ఫ్యామిలీస్ కూడా ఈ అకార్డింగ్ టు SCCC సర్వే 2011 ద్వారా మనము వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతా ఉన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందుకు ముందుగా మీకు నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి అత్యున్నతమైన స్థానంలో వెనుకబడిన వర్గానికి చెందిన మీకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఒక మంచి గురించి కానీ ఒక చెడు గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు ఉదాహరణలుగా గతాన్ని తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు జరిగిన సభలో కూడా కొంతమంది చెప్పిన విషయాలు ఉన్నాయి. వాటి మీద ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. స్పీకర్ని అవమానించడంలో కానీ స్పీకర్ చైర్ని మిస్యూజ్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడికి వెన్నుతో పట్టిన విద్య అని గతం చూసినా ఇప్పుడు చూసినా అందరికీ అర్థమయ్యే విషయం. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయినప్పుడు ఆయన్ని గౌరవించకుండా అవమానించిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అండ్ మళ్ళీ ఈరోజు మీరు స్పీకర్ అయినప్పుడు మిమ్మల్ని అగౌరవపరిచిన విషయం అందరూ చూస్తున్నారు. అది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మీకెంతో అనుభవం ఉంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఈరోజు ఈ పదవికి వచ్చినందుకు అందరూ సంతోషపడాలి, కానీ ముఖ్యంగా మీ జిల్లా వాసులు చాలా ఆనందపడాలి. కానీ అచ్చెన్నాయుడు గారిని చూస్తే మీరు శాసన సభాపతి అయినందుకు ఆయనకి సంతోషం కంటే కడుపు మంటే ఎక్కువగా అనిపిస్తుంది ఆయన మాటలు చూస్తుంటే. ఎందుకంటే ఈరోజు నా తోటి శాసనసభ్యుడు చెవిరెడ్డి గారు ఏదైనా మాట్లాడారు అంటున్నారే, ఆ మాటకి క్షమాపణ చెప్పాలి అంటే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు మాట్లాడిన మాటలకి ఎన్ని రోజులు గుంజీలు తీసి చంపలు లెంపకాయలు వేసుకున్నా కూడా సరిపోదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అవమానించడమే కాదు, గతంలో కూడా ఈ సభాపతి చైర్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మీకు తెలుసు. గొప్పగా ఫోటోలు పెట్టుకొని వర్ధంతులకి జయంతులకి ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా మాట్లాడటమే కానీ ఆయన స్థాపించిన పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ శాసనసభలో వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకొని కనీసం ఆయనకి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా యనమల రామకృష్ణుడి గారిని ఉపయోగించుకొని ఈ సభాపతి స్థానాన్ని ఎలా మిస్యూజ్ చేశారో మీ అందరూ కూడా చూశారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే గత అసెంబ్లీలో మీరు చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటైన మొదటి శాసనసభలో కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే దాని గురించి వాయిదా తీర్మానం ఇచ్చిన నా నోరు నొక్కటానికి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని కాపాడుకోవడం కోసం స్పీకర్ స్థానాన్ని మిస్యూజ్ చేసి రూల్స్కి విరుద్ధంగా సంవత్సరం పాటు నన్ను సస్పెండ్ చేయటం న్యాయమాని అడుగుతున్నాను. ఈరోజు సాంప్రదాయాల గురించి మీరు విలువల గురించి మాట్లాడుతున్నారే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి నేను గెలిచి ఇంట్రీమ్ ఆర్డర్తో వస్తే కనీసం న్యాయస్థానాన్ని కూడా గౌరవించకుండా, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా నన్ను లోపలికి రానియకుండా మార్షల్స్ పెట్టి బయట వేసిన మీరు సభా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. శాసనసభ అనేది ఎన్నో ఆశలతో అందరూ వస్తారు. ఇక్కడ శాసన సభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయాలి, తాము ఉన్న 5 సంవత్సరాల కాలంలో అందరికీ మంచి చేసి అందరి కష్టాన్ని దూరం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని వస్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అధికార అహంకారంతో ఏ విధంగా 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం ఘీంకారాలు చేస్తూ ఏ విధంగా అహంకారంతో ప్రవర్తించింది ప్రతి ఒక్కరు చూశారు, దీంట్లో ఏ సందేహం కూడా లేదు. కానీ ఈరోజు
ప్రతిపక్షంలో కూర్చున్న రెండవ రోజుకి వాళ్ళకి అంత అసహనం ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఎంతో గౌరవంతో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా ఆచి తూచి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ సామాజిక న్యాయం చేస్తూ అన్నిటికీ ముందుకు వెళ్తుంటే ఆయన ఏదో మాకు చెప్పలేదు అందుకే మేము రాలేదు అంటున్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేయటమే కానీ అనుభవం ఉందని చెప్పుకుంటున్నారు కదా, హుందాతనంతో వచ్చి కూర్చోబెట్టచ్చు కదా నేను అడుగుతున్నాను. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇది చేశారు అనేది అందరూ తెలుసుకున్న విషయం. అందుకే వాళ్ళు చేస్తున్నది అందరూ కూడా నవ్వుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ పెద్దలు చెప్తూ ఉంటారు, ప్రజాస్వామ్య వ్యవస్థకి అధికార పక్షం ప్రతిపక్షం రెండు కళ్ళు లాంటివి, వాటిని కాపాడే కనురెప్పలే సభాపతి. సో సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడాల్సింది మీరే అని కోరుకుంటూ ఈరోజు ప్రజా సమస్యల్ని అర్థవంతమైన చర్చలతో ఉపయోగకరంగా ఉండే విధంగా మీరు ముందుకు నడిపిస్తారన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. అండ్ ఈరోజు దేశమంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలా జరుగుతుంది అన్న దానికి ప్రతి ఒక్కరు కూడా ఇటు గమనిస్తున్నారన్న విషయం కూడా మనం అందరం గమనించాలి. అండ్ గతంలో లాగా ప్రజా సమస్యలు మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కటం కానీ, మహిళా సమస్యల మీద మాట్లాడే మహిళా శాసనసభ్యుల్ని రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేయటం లాంటివి కానీ చేయకుండా అందరికీ కూడా తమ సమస్యల్ని ప్రస్తావించే అవకాశాన్ని మీరు ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎన్నికల ముందు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్ద పీఠం వేస్తానని చెప్పారో ఆ మాటని ఈరోజు తూచా తప్పకుండా ఏ విధంగా మంత్రి పదవుల్లో కానీ శాసన సభాపతి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టి కానీ న్యాయం చేశారు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతుల ఉచిత కరెంటుతో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ గత 5 సంవత్సరాల్లో బీసీల జీవితాలు ఎలా చెల్లా చెదురయ్యాయో బీసీలకు తెలుసు. కాబట్టే ఈరోజు బీసీ డిక్లరేషన్తో బీసీకి తను ఏం చేయబోతున్నాడో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈరోజు ఆయనకి పట్టం కట్టారు. తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు బీసీలకి పెద్ద పీఠం వేసినందుకు ఆయనకి మరోసారి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ చెప్పినట్టుగానే సభాపతి స్థానం తండ్రి స్థానం లాంటిది. తండ్రి ఏ విధంగా అయితే అందరి పిల్లల్ని సమానంగా చూస్తారో అలా మీరు అందరినీ సమానంగా చూసి ఇలా అనవసరమైన విషయాల్లో మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్న విధంగా మాట్లాడుతుంటే అవకాశాన్ని ఇవ్వకుండా కేవలం ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి ఈ సభా గౌరవాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్ష, ఈరోజు వాస్తవంగా అయితే చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందుకు పోవాల్సిన సందర్భం అధ్యక్ష. కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ, సభ్యులు మాట్లాడే విషయాలు కానీ అడుగడుగునా ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడుతామంటే ప్రజలు ఇచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు. మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు, కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం. మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా పార్టీలో ఉన్నారు. ఆయన కూడా ఏ విధంగా వచ్చే 78లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే 4 రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాటా శ్రీరామూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటుగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి. అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అదే ఒప్పుకోండి. మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనయడని చెప్పుకుంటున్నారు కదా మీరు. ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేం కదా, చరిత్ర ఎవరు మార్చలేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి అధ్యక్ష, చరిత్రలో
నీతి ఒక్క నిమిషం ప్లీజ్ 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 చంద్రబాబు నాయుడు గారు, నేను ఎవరిని కించపరచాలని లేదు. అట్ ది సేమ్ టైం